బ్యాక్ టు న్యూస్. నిండు జాతర కళతో మేడారం వనమంతా పున్నమిని తలపించేలా వెలుగులీనుతోంది. సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలపైకి చేరిన తర్వాత రోజును నిండు జాతరగా పిలవటం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో తల్లులను దర్శించుకునేందుకు భక్తులు భారీగా వరుస కట్టారు. రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది ప్రజలు ఆర్టీసీ బస్సులు, సొంత వాహనాల్లో మేడారానికి చేరుకున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రాల నుంచి ఆదివాసీలు అధిక సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. క్యూ లైన్లు భక్తులతో కిటకిటలాడాయి. దర్శనానికి 3 గంటల సమయం పట్టింది. భక్తులు ఎత్తు బంగారాన్ని ముట్టజెప్పడంలో పోటీ పడ్డారు. ఒడిబియ్యం, పసుపు, కుంకుమలను తల్లులకు సమర్పించారు. జంపన్నవాగు పరిసర ప్రాంతాలు జనసంద్రంగా మారాయి. లక్షలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించగా పెద్దల జలులు స్నానాలతో తరించాయి. జంపన్నవాగుకు ఇరువైపుల ఘాటుల్లో ఉన్న కళ్యాణ కట్టల్లో భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. జంపన్నవాగు నుంచి పవిత్ర గద్దెల ప్రాంగణం వరకు ఇసుకేస్తే రాలనంత జనంతో కిటకిటలాడింది. నిండు జాతర వేళ మేడారానికి ప్రముఖులు అధిక సంఖ్యలో వరుస కట్టారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో పాటు రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు, ఉన్నతాధికారులు తల్లులను దర్శించుకున్నారు. మేడారం మహాజాతర ఇవాళ సమ్మక్క వనప్రవేశం ఘట్టంతో ముగియనుంది. సాయంత్రం 4 గంటల తర్వాత ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. బుధవారం సారలమ్మ ఆగమనంతో ప్రారంభమైన జాతరకు గత 3 రోజుల్లో 80 లక్షల మంది భక్తులు వచ్చి ఉంటారని అంచనా వేస్తున్నారు. చివరి రోజున భక్తుల రాక పెద్ద సంఖ్యలో ఉంటుందని చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మా ములుగు ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. సంపత్ ఏదైతే మహాకుంభమేళ మేడారం ములుగు జిల్లాలోని నిర్వహించిన మహాజాతర నేటితో ముగియనుంది. సాయంత్రం వేళలో శ్రీ సమ్మక్క సారక్క అమ్మవార్లతో పాటు పగిడిద్దరాజు, గోవిందరాజులను కూడా సంప్రదాయబద్ధంగా వనప్రవేశం చేయనున్నారు. అయితే లక్షలాది మంది భక్తులు తరలి వచ్చిన ఈ మహాజాతరలో భద్రతా వ్యవస్థ పూర్తిగా విఫలమైందని చెప్పుకోవచ్చు. ఆ ఆరోపణలు ఉన్నాయి. తీవ్రమైన ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యేకంగా ట్రాఫిక్ నియంత్రణ లోపం, పోలీసుల సమన్వయ లోపం కారణంగా భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి నెలకొంది. గంటల తరబడి వాహనాలు నిలిచిపోవడంతో, అత్యవసర సేవలకు దారి లేకపోవడంతో చాలా అంతరాయం కలిగింది. భద్రతా సిబ్బంది లేకపోవడం అటువంటి అంశాలపై భక్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు కూడా. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన మేడారం మహాజాతరలో ఇలాంటి పరిస్థితులు తలెత్తడం వల్ల తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. ఈ వ్యవహారంపై అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో మరి చూడాల్సిన అవసరం వస్తుంది. ఇదే అంశానికి వస్తే, ఇదే నేపథ్యంలో ఏదైతే నిన్న సాయంత్రం 5 గంటల నుంచి నైట్ 12 గంటల వరకు కూడా మేడారం టు తాడవాయి రహదారి ఏదైతే ఉందో ఆర్టీసీ బస్సులు పూర్తిగా నిలిచిపోవడంతో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు మొత్తం రోడ్డు మీదనే వాళ్ళు వంట వార్పు చేసుకొని తినడం జరిగింది. చాలా ప్రభుత్వంపై కానీ ప్లస్ ఈ భద్రతా సిబ్బందిపై పూర్తి అసహనం అయితే వెలబుచ్చుకోవడం జరిగింది. అదేవిధంగా
స్నానఘట్టాల పరిస్థితుల్లో కూడా చూసుకుంటే మొత్తం ఎక్కడికక్కడ అంతరాయాలు ఏర్పడ్డాయి. అక్కడ లేడీస్ వాష్రూమ్స్ అనేది లేకపోవడంతో ఆ మహిళలు చాలా ఇబ్బంది పడ్డ పరిస్థితి అయితే నెలకొంది. ఇది నెక్స్ట్ టైం ఇన్ని కోట్లతో అభివృద్ధి చేస్తానని గొప్పలు చెప్పుకుంటున్నారే తప్ప మహిళలకు ఎటువంటి సౌకర్యం లేకుండా చేయడం ఇది ఇంతవరకు దారుణం అని చెప్పేసి అయితే మహిళా భక్తులైతే నిర్మోహమాటంగా డైరెక్ట్ వ్యతిరేకించడం జరిగింది. దాంతో పాటు పోలీస్ యంత్రాంగం భక్తుల విషయంలోకి వస్తే చాలా అలసత్యం వహించాల్సింది. ఇష్టానుసారంగా వాళ్ళకు సంబంధించిన వ్యక్తులని డైరెక్ట్ గా గద్దెలపై తీసుకుపోయి సామాన్య భక్తులని తోసేయడము, లేకపోతే ఇష్టానుసారంగా మాట్లాడడం కూడా పోలీస్ యంత్రాంగం అయితే కొంతమంది సిబ్బంది అయితే చేయడం జరిగింది. దాంతో పాటు భక్తులు చాలా అసలానికి లోనై విఐపి బోర్డును పీకేసేసి ఆందోళన వ్యక్తం చేసేసి ఇదేంది ఇంత అరాచకత్వం ఏందని చెప్పేసి అయితే పోలీస్ యంత్రాంగంపై తిరగబడి ఆ బోర్డులను తీసేసి పక్కబడేం జరిగింది. దీంతో పాటు ఒకటి చెప్పుకో విషయం ఏంటంటే గత జాతరలో దుమ్ము ఎక్కువగా లేచి భక్తులు చాలా ఇబ్బంది పడింది. ఈసారి మాత్రం 251 కోట్లతో నిర్వహించిన అభివృద్ధి పనులైతే ఈ దుమ్ము లేకుండా సెంటర్ లైటింగ్ కానీ సీసీ రోడ్లు కానీ సైడ్ డ్రైన్స్ కానీ పూర్తిగా మంచిగా చేయడం అయితే దీంట్లో ఒక నిదర్శనం చెప్పుకోవచ్చు. దీని విషయానికి వచ్చి ఇదే కాకుండా రాష్ట్ర మంత్రి అనుక్షణం అక్కడే ఉంది ఈ అంశాన్ని దగ్గర ఉండి చూసుకున్నా కూడా కొన్ని ప్రాంతాలలో విఫలమవడం అయితే చాలా భక్తులైతే ఆగ్రహానికి గురి కావడం జరిగింది. సంపత్ దీంతో పాటు జిల్లా కలెక్టర్ కూడా అక్కడనే సిస్టమ్ వేసి ఎంత చెప్పినా కూడా యంత్రాంగం ఎటు కూడా పనిచేయలేని పరిస్థితి అయింది. విఐపి ప్రోటోకాల్ విషయంలో కూడా విఐపీలు తాకడి ఎక్కువ వేయడంతో భక్తులు చాలాసేపు నిలిచిపోవడం చాలా ఇబ్బందులకైతే నెలకొంది. ఇదే నేపథ్యంలో ఇంకొకటి శానిటేషన్ వ్యవస్థలో కోసిన ఏదైతే తల్లులకు బలిచ్చిన చెత్త మొత్తం కోళ్ళని అవి కోసిన వ్యర్థ పదాలు మొత్తం ఒక పక్కకు వేయడంతో అక్కడ ఆ ప్రాంతం మొత్తం వాసనతో చాలా ఇబ్బంది చుట్టుపక్కల ఉన్న వనంలో ఉన్న కొంతమంది భక్తులైతే అక్కడ ఉండాల్సిన పరిస్థితి చాలా ఇబ్బంది పడుకుంటూ కూడా ఇదేంటి ఇంత దారుణమైన వ్యవస్థ ఉంది ఈసారి జాతరలో అనేది కూడా వాళ్ళు అసహనాన్ని వెలిబుచ్చారు. సంపత్. ఓకే రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.